helps me. So Kalyani, how about using phone? అంటే నేను ఎక్కువ ఏదో ఫోన్ పట్టుకున్నట్టు కనిపిస్తాను కానీ నేను అక్కడ ఏం మాట్లాడింది లేదు, చాటింగ్ లేదు, ఏం లేదు అక్కడ. ఐ జస్ట్ హ్యావ్ మై ఫోన్ ఇన్ మై హ్యాండ్ అంతే. బేసికలీ సోషల్ మీడియా అనేది రెండు ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ యూజింగ్ ఇట్ అనేది. సో నాకేంటంటే ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాను అనుకో, ఐ డోంట్ వాంట్ టు పుట్ స్టోరీస్ దట్ సేయింగ్ దట్ ఐమ్ హియర్. ఆబ్వియస్లీ ఎవరో ఒకరు చూడడము, స్టాకింగ్ ఇవంతా నడుస్తుంది. ఐమ్ లైక్ నేను ఎట్లాంటి పర్సన్ అంటే ఏదో ప్రైవేట్గా ఉండాలి అని నేను చెప్పాను అట్లా అని చెప్పి మొత్తం నేను ఏం చేస్తున్నా ఎక్కడ వెళ్తున్నాను కాదు, కానీ ఐమ్ లైక్ టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను అనమాట. నేను ఇంటికి వెళ్ళాక నేను ఇక్కడ వెళ్ళా అన్నట్టుగా పెడతాను అనమాట నేను కొంచెము. సో సోషల్ మీడియా అంటే ఐమ్ ఓన్లీ యాక్టివ్ వెన్ ఐ వాంట్ టు పోస్ట్ సంథింగ్. ఐ జస్ట్ పోస్ట్, ఐ జస్ట్ రెస్పాండ్. ఏమన్నా నాకు కమెంట్స్, ఏమన్నా బ్లెస్సింగ్స్, విషెస్ ఏమన్నా అట్లా వస్తే దానికి రెస్పాండ్ అయ్యి అగైన్ నేను మళ్ళీ ఆఫ్లైన్ అనమాట. అంత మాట్లాడడం, సోషలైజింగ్ నేను చెయ్యను. అదా తనకు వచ్చే మెసేజెస్ కూడా నేనే అప్పుడప్పుడు ఈమెయిల్ వెరీ ఇన్యాక్టివ్. అసలు చిన్నప్పుడు కూడా అందరూ ఎవరికి మొబైల్ పిల్లలకి అంటే ఎప్పుడు మేమెప్పుడు ఇది యూజ్ చేయొద్దు, మొబైల్ యూజ్ చేయొద్దు అంత సందర్భాలు రాలేదు. న్యాచురల్గా నేనే యూజ్ చేయను అనమాట. మాట్లాడొద్దు అని కూడా లేదు, ఎక్కడ వెళ్ళొద్దు. నేను వెళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరితో మాట్లాడను. సో నన్నే ఇంకా అంటే కొంచెం అమ్మ ఎలా అంటే ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేకపోతుండే, ఎవరైనా మెసేజ్ చేస్తే ఇట్లా ఫోన్ ఇచ్చేస్తుండే నేను. షీ యూస్ టు టెక్స్ట్ అనమాట, మొత్తం చాట్ చేస్తుండే, అది నాకు తెలియకపోతుండే. నెక్స్ట్ టైం నేను స్కూల్లో కాలేజ్ వెళ్ళాక నువ్వేనా ఇది మాట్లాడు అంటే నేను చాట్ చదువుకోవాలన్నమాట, ఇవి ఏం మాట్లాడింది. పాపం వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తారు కదా స్వాతి, అస్సలు రెస్పాండ్ అవ్వకపోతుంది. నా పాప అబ్బాయి ఎవరో మెసేజ్ చేశారు మరి నేను మాట్లాడను ఇలా పెట్టదు అనమాట. పాపం అన్నిసార్లు మెసేజ్ చేస్తున్నారు, బాగుండదు. సో మీ బాండింగ్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు కూడా ఇలా హ్యాపీగా బాగుండాలి. అండ్ ఫైనల్లీ మళ్ళీ మనం ఇందాక చరణం పాడాను, ఫైనల్గా ఒక పాటతో ఎండ్ చేస్తాం మన ప్రోగ్రామ్ని. ఓకేనా, రెడీయా? చరణం పాడతాను అండ్ పల్లవి యూ హ్యావ్ టు గెస్. ఈ పూలలో అందమై, ఈ గాలిలో గంధమై, నీ అధరాలలో నీ చిరుతారనై, తననా నననా 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 కీరవాణి చిలకల మలుకుల పాడవేమి లలలలా. సారీ నకిలీ. వండర్ఫుల్ సాంగ్స్ కదా నిజంగా. ఓ yes, ఆల్ టైమ్ ఇళయరాజా గారి సాంగ్స్ ఎప్పుడు కూడా అందరి ఫేవరెట్. సో మనం నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏమైనా ఉంది అని అంటే మేబీ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, అండ్ సంగీతంలో ఎన్నో ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు పాడేదానికి అప్పుడు పాడిన దానికి అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ చిత్ర గారి టైం కానీ, జానకి గారు, బాలు గారు పాడిన టైంకి ఇప్పుడు పాడుతున్న సింగర్స్కి ఎనీ డిఫరెన్సెస్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? అలా కంపేర్ చేయలేము స్వాతి, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం వేరు. జానకమ్మ గారు, సుశీలమ్మ గారు, చిత్ర గారు, వీళ్ళందరూ ఆ తరంలో ఏంటంటే లైవ్ సింగింగ్ ఎక్కువ ఉండేది. ఈవెన్ రికార్డింగ్స్ కూడా, ఈవెన్ ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్ టు హ్యావ్ లైవ్ రికార్డింగ్స్. నేను చాలా మటుకు లైవ్ రికార్డింగ్స్ చేశాం మేము. అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరుగుతున్న, అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ అయిను ఓకే మనకు ఒక లైన్ మిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. ఇట్స్ గుడ్ బట్ యు నో ఎనీ డే ఐ ఆప్ట్ ఫర్ లైవ్ సింగింగ్. లైవ్ పాడడం అనేది మనని ఒక ప్రాక్టీస్లో పెడుతుంది. ఎందుకంటే మధ్యలో అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు జనరేషన్ నా టైంలో కూడా ఏమైందంటే రికార్డింగ్స్లో ఒక్కొక్క లైన్ చాలండి, మీ ఒక్క లైన్ పాడండి, నెక్స్ట్ ఇంకొక లైన్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడో మనలో వీఆర్ యూనో గెటింగ్ యూస్ టు దట్ వన్ లైన్ అగైన్ అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ రికార్డింగ్. సో ఎక్కడో ఒక దగ్గర ఆ ప్రాక్టీస్ అనేది తగ్గిపోతుంది, మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా, ఇప్పుడు చిత్ర గారు అయినా చూడండి, మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్లో కూడా చూడండి, ఓ మై గాడ్, ఆ మాధుర్యం అవ్వచ్చు, ఆ ఫ్లో అంటారు చూడు, ఒక పాటని ఒక రంత్రుగా పాడడం కానీ యూనో అది ఆ ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవాలి. అండ్ ఐ రియలీ విష్ ఐ మీన్ ఎవ్రీ సింగర్ హూ ఈ ఇండస్ట్రీలో ఉండాలి అనుకునే వాళ్ళు, ఒక సింగర్గా ఉండాలి అనుకునే వాళ్ళు, ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. మనం ఎంత సక్సెస్ఫుల్ అవని, మనం ఎంత హిట్ సాంగ్స్ ఇచ్చినా కూడా మనం ఆ ప్రాక్టీస్ అనేది తగ్గకుండా, ఆర్ మేక్ షూర్ దట్ యూ సింగ్ లైవ్
రికార్డింగ్స్, ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయండి.